ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలు మన యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా మనకు సహాయపడుతూ ఉన్నారు. అందుకోసం మనం మహిళలను ఎప్పుడు కూడా అవమానపరచవద్దు. అంటే మహిళలు ఏం చేస్తారులే అనేటటువంటి అహంకారం ఎవరి లోపల ఉండరాదు. ఎందుకొరకంటే మహిళ అనేటటువంటి ఆమె ఎంతో ప్రేమ, జాలి, దయా గుణం కలిగినటువంటి స్త్రీ. ముఖ్యంగా మన యొక్క జీవితంలో మన అమ్మ మనల్ని 9 నెలలు మోసి ఎన్నో కష్టాలు పడి తన యొక్క ప్రాణాన్నే త్యాగం చేసి మనకు జన్మనిస్తుంది అమ్మ. అదేవిధంగా అలాంటి అమ్మను మనం ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకోవాలి. మనకు జన్మకు కారణమైంది మన అమ్మ. మన అమ్మ లేకపోతే మనం లేం. అంటే ఈ సృష్టి ఉండాలన్నా, ఏ జీవరాశి జన్మించాలన్నా అమ్మయే కారణం. ఈ సృష్టికి మూలాధారం అమ్మ. అందుకోసం అమ్మయే మనకు మూలాధారం. ప్రతి స్త్రీలో కూడా అమ్మను చూడాలి. అంటే వేరే స్త్రీలను అవమానించడం పద్ధతి కాదు. అందుకోసం ప్రతి ఒక్క స్త్రీలో ఒక అమ్మను చూడాలి. మన యొక్క జీవన విధానంలో స్త్రీలు అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ మనం జీవించడానికి ఎంతో సహాయపడుతూ ఉన్నారు. మన అమ్మ మనల్ని ఎంత ప్రేమగా చూస్తుందో, ఎంత అనురాగంతో, ఆప్యాయతతో చూస్తుందో, మరియు అదేవిధంగా మనకు మంచిని, ప్రేమను అందించేటటువంటి వాళ్ళని మన తోబుట్టువులు కూడా. తోబుట్టువులు, అక్కలు, చెల్లెళ్ళు మన యొక్క జీవన విధానంలో మనం మంచిగా ఉండడానికి వాళ్ళు మనకు ఎనలేని సేవలు చేస్తారు. అక్క అంటే తల్లితో సమానమైనటువంటిది. చెల్లెళ్ళు ఎంతో అనురాగంతో మనల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. మనకంటే చిన్నవాళ్ళైన చెల్లెళ్ళు కూడా మనల్ని ఎంతో అనురాగంతో, ఆప్యాయతతో, అభిమానంతో చూడడం జరుగుతుంది. అలాంటి అక్కా చెల్లెలను ఏనాడు కూడా అవమానపరచరాదు. మన అమ్మను మనం ఏ విధమైనటువంటి ప్రేమ, అభిమానంతో చూస్తామో, మరియు మన తోబుట్టువులు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు తమ యొక్క వంతును మనల్ని ఎంతో ప్రేమానురాగాలతో చూడడం జరుగుతుంది. మరియు వాళ్ళు కూడా స్త్రీలే. అంటే స్త్రీలు మనకు అనేక రకాలుగా తోడ్పడుతూ ఉంటారు. అదేవిధంగా మన యొక్క జీవితంలో అడుగుపెట్టేది భార్య. ఆమె కూడా ఎన్నో కష్టాలు పడి మన వెంట ఉంటూ మన యొక్క జీవితానికి మంచి మార్గాన్ని చూపేటటువంటిది భార్య. అంటే మన జీవితం అనేటటువంటిది అమ్మతోనే స్టార్ట్ అవుతుంది. అమ్మనే మనకు తొలి గురువు. మనం పుట్టిన తర్వాత
మనకు పాలు ఇచ్చి మనల్ని పెంచడం జరుగుతుంది. అప్పుడు మనం మొదట గుర్తుపట్టేది అమ్మని. ఆమె ఒడిలోనే పెరుగుతాం. అదేవిధంగా మన తోబుట్టువులు కూడా మనల్ని ఎంతో అనురాగంతో ప్రేమతో చూసి మనకేం కావాలో వాళ్ళు గమనించి అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ తమ యొక్క వంతు తమను కృషి చేస్తారు మన కోసం. ఆ తర్వాత మనకు బిడ్డలు, వాళ్ళు స్త్రీలే. ఆ యొక్క బిడ్డలు మనల్ని ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటారు. మన అమ్మ ఎలాగైతే మనల్ని ప్రేమ చూస్తుందో అంత ప్రేమను కూడా బిడ్డలు మనకు అందిస్తారు. నాన్న, మేము నీకున్నాం, నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మాకు చెప్పుకోండి అని బిడ్డలు చెప్తారు. బాబాయ్, మేము మీకున్నాం, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మాకు చెప్పుకోండి అని తండ్రిని, బాబాయిలను ఓదారుస్తారు కన్నబిడ్డలు. మరి అలాంటి బిడ్డలు కూడా స్త్రీలే. మరి స్త్రీలను మనం ఎందుకు తక్కువగా చూడాలి? వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం, ఆప్యాయతలు ఈ లోకంలో ఎవరికి ఉండవు. మనం కొన్ని వార్తల్లో చూస్తుంటాం, టీవీలలో చూస్తుంటాం. అంటే కొడుకులను ఇక్కడ తక్కువగా చూడడం కాదు, కానీ అందరూ అలానే ఉండరు. కానీ ఒక కుటుంబంలో కొడుకులు తండ్రిని వదిలేసి వెళ్తారు. ఆ తండ్రి రోడ్డు మీద పడి ఏడుస్తుంటాడు. అంటే మొన్న చూసినటువంటి సంఘటన. అలా తన కన్న కూతురు వెతుక్కుంటూ వచ్చి, నాన్న ఏడవకు, అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు నిన్ను చూసుకున్నా చూసుకోకపోయినా నేను చూసుకుంటాను నిన్ను అని చెప్పి బిడ్డ తండ్రిని తీసుకొని పోవడం జరిగింది. అంటే బిడ్డకున్న అనురాగం, ఆప్యాయతలు ఈ లోకంలో ఎవరికి ఉండవు. ఎందుకోసమంటే స్త్రీ హృదయం అనేటటువంటిది అమ్మ హృదయం. అమ్మ మనల్ని ఎంత చూస్తుంది, ఎంత ప్రేమ చూస్తుంది, ఎంత అభిమానంగా చూస్తుంది. మరి అటువంటి అమ్మను మనం ఏనాడు కూడా మరిచిపోరాదు. అదేవిధంగా మన నాన్న, అక్క కానీ చెల్లెలు కానీ, అంటే వాళ్ళు మనకు మేనత్త, ఆమె కూడా నా తమ్ముని పిల్లలు అనేటటువంటి ప్రేమ అనురాగాలతో, అభిమానంతో ఎంతో ఆప్యాయంగా పెంచుతుంది మేనత్త. అంటే నా జీవితంలో జరిగినటువంటి సంఘటన ఇది. మా మేనత్త మమ్మల్ని ఎంతో అనురాగంతో, ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో చూసుకున్నాను. చిన్నప్పటి నుంచి చదివించింది, విద్యాబుద్ధులు నేర్పింది. మరియు ఆమె కూడా ఒక స్త్రీ. మన యొక్క జీవితంలో స్త్రీలను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయవద్దు. ఈనాటి కాలంలో స్త్రీలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మంచిగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మరియు స్త్రీలు ఎక్కడ కూడా తక్కువ అంచనా అనేటటువంటిది వేయవద్దు. అందుకొరకు ఎవరినైనా కూడా మనం గౌరవించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే స్త్రీలను ఏనాడైతే మనం గౌరవిస్తామో అప్పుడు మన కుటుంబం కానీ,
సమాజం కానీ దేశం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తుంది. స్త్రీలే మనకు మూలాధారం. స్త్రీలు లేకపోతే మనం జీవించలేం. అందుకొరకు ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.